హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఎటువంటి రిస్క్ లేకుండా రోజు 1000 నుంచి 2000 రూపాయల దాకా సంపాదించే ఒక బెస్ట్ స్ట్రాటజీ మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ఇంప్లిమెంట్ చేసే స్ట్రాటజీ. ప్యూర్లీ ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎర్నింగ్స్ అనేది కూడా మనకి ఎటువంటి రిస్క్ లేకుండా మనం ఎర్న్ చేస్తాం. అమౌంట్ వచ్చేసరికి డైలీ 1000 to 2000 రూపీస్ అని చెప్పొచ్చు. సో మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంటే ఇంకెక్కువ కూడా ఎర్న్ చేయొచ్చు. అటువంటి స్ట్రాటజీస్ ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మనం ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఈ స్ట్రాటజీస్ పేపర్ ట్రేడ్ చేస్తున్నాం గత 3 days నుంచి. వాటి యొక్క రిజల్ట్స్ కూడా మీకు చూపెడతాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ జీరో రిస్క్ ఆర్ ఎటువంటి రిస్క్ లేని స్ట్రాటజీస్ మీద ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేశాను. కావాలంటే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే ఇక్కడ ఆటోమేటిక్ ట్రేడింగ్లో జీరో రిస్క్ ఈ వీడియోస్ చూడండి. స్ట్రైక్ బేస్డ్ జీరో రిస్క్ స్ట్రాటజీస్ వీడియోస్ ఇవి. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ప్రజెంట్లీ మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో క్రియేట్ చేశాం. ఈ స్ట్రాటజీ రూల్ ఏంటంటే సింపుల్ రూల్ ఫ్రెండ్స్, ఏం లేదు. స్ట్రైక్ బేస్డ్ మీద ప్రతిరోజు ఇది ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. బేస్డ్ ఆన్ స్ట్రైక్ బేస్డ్ మీద. స్ట్రైక్ బేస్డ్ అంటే మనకి మార్కెట్ ఓపెన్ అవ్వగానే, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 minutes వదిలేసి 9:30కి ఈ స్ట్రాటజీ యాక్టివేట్ అవుతుంది. నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా ప్యూర్లీ స్ట్రైక్ బేస్డ్ అని చెప్పొచ్చు. అంటే సింపుల్, మన స్ట్రాటజీ ఏం లేదు ఫ్రెండ్స్. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:30 తర్వాత నిఫ్టీలో వచ్చేసరికి ఒక 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని సేల్ చేస్తాం. అదేవిధంగా 50 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని మనం బై చేస్తాం. ప్యూర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి సేమ్ 500 రూపీస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని సేల్ చేస్తాం. అదేవిధంగా 100 రూపీస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని బై చేస్తాం. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఇంప్లిమెంట్ చేసే స్ట్రాటజీ. సో ఇదే స్ట్రాటజీ మనం లాస్ట్ 3 days నుంచి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఒకసారి మీకు చూపెడతాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ. నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ మీకు చెప్పాను కదా, ప్యూర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏం లేదు, మనకి ఒక కాల్ని ఒక పుట్ని మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 9:15 అంటే ఫస్ట్ 15 నిమిషాలు అయిపోయిన తర్వాత 9:30 తర్వాత ఇది తీసుకుంటుంది. ఒక కాల్ని సేల్ చేసి ఒక కాల్ని ఒక పుట్ని సేల్ చేస్తుంది. 100 రూపీస్ 100 రూపీస్ అంటే అరౌండ్, ఎగ్జాక్ట్ కాకుండా అరౌండ్. ఇది మనం ఆల్గో ట్రేడింగ్లో సెటప్ చేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ట్రేడర్ ఆన్ ఆల్గో ప్లాట్ఫామ్ అనమాట. సో మనం ఇక్కడ కోడింగ్ చేసాం. ఆటోమేటిక్గా ఇదే 9:30 కాగానే మాన్యువల్గా మనం తీసుకోవాలంటే ఆ స్ట్రైక్ అట్ ఏ టైం తీసుకోవాలంటే మనకి కొద్దిగా రిస్క్, అంటే డిఫికల్ట్. కాబట్టి ఆల్గో ట్రేడింగ్లో మనం ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అంటే ఇదేం లేదు, ట్రేడర్ ఆన్ ఆల్గోలో ఇదే ఆటోమేటిక్ ప్రతిరోజు 9:30 కాగానే ఆటోమేటిక్గా అదే ట్రేడ్స్ తీసుకుంటుంది. మనకు ప్రాఫిట్ ఇంత వస్తుంది, ప్రాఫిట్ ఇంత బుక్ చేసుకుంటుంది. ఎస్ఎల్ ఇట్ అయితే ఎస్ఎల్ తీసుకుంటుంది. మనతో ఎటువంటి సంబంధం లేదు. ఈ స్ట్రాటజీ, ఈ హెడ్జింగ్ స్ట్రాటజీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఈ ట్రేడర్ ఆన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేశాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ చెప్పాను కదా, నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ స్ట్రాటజీ. చూడండి, ఒక కాల్ మనకు టైం ఎప్పుడు తీసుకుంది, 9:30కి ఎగ్జాక్ట్ 9:30కి తీసుకుంటుంది. ఒక కాల్ని పుట్ని సేల్ చేసింది ఫస్ట్. చూడండి, ఒక్కొక్క లాట్ సైజ్ వచ్చేసరికి మీరు అనుకోవచ్చు ఒక్కొక్క లాటే సేల్ చేసింది నిఫ్టీలో. అండ్ మళ్ళీ హెడ్జింగ్ పర్పస్ ఒక కాల్ని ఒక పుట్ని బై చేస్తుంది. 50 రూపీస్ అని చెప్పాను. ప్రైస్ చూడండి, అంటే 50 అంటే 50 ఎగ్జాక్ట్ కాదు. మనకేంటంటే కొద్దిగా అటు ఇటు 1 or 2 రూపీస్ మనకి ఆల్గో ట్రేడింగ్లో కాబట్టి 1 or 2 రూపీస్ అటు ఇటు వేరీ అవుతుంది. సో ఇదే స్ట్రాటజీ ప్రజెంట్లీ చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇది రిస్క్ లేదు, ఇక మనకు లాస్ అనేది ఉండదు. హెడ్జింగ్ లాగా వర్కౌట్ అవుతుంది. ఓవరాల్గా 4 మనకి వచ్చేసరికి బాస్కెట్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. 4 ఆర్డర్స్. మన క్యాపిటల్ ఈ స్ట్రాటజీకి కావాల్సింది 30,000. నిఫ్టీకి అరౌండ్ 25,000 నుంచి 30,000 కావాలి. ఈ స్ట్రాటజీ మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే 30,000 దాకా అకౌంట్. సో మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఇంప్లిమెంట్ చేయాలంటే అరౌండ్ మీ దగ్గర 60,000 నుంచి 70,000 దాకా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నిఫ్టీలో లైవ్ ఎంటర్, లైవ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది పేపర్ ట్రేలో చూడండి ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మన ప్రాఫిట్ ఆర్ లాస్ ఈరోజు
లైవ్ ట్రేడ్ అంటే ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ స్ట్రాటజీ. మార్నింగ్ తీసుకుంటుంది, ఈవినింగ్ వరకు క్లోజ్ అవుతుంది. మార్నింగ్ తీసుకుంటుంది, ఈవినింగ్ వరకు క్లోజ్ అవుతుంది. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే మనం 233 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకేనా, రిస్క్ లేదన్నమాట. ఇది ఎటన్నా పోని మార్కెట్ ఎట్ సైడ్ అని ఉండని మన స్ట్రాటజీ ఈ విధంగా ట్రేడ్ అవుతుంది. సో గత 6 డేస్ కాదు, 3 డేస్ ఇంప్లిమెంట్ అయ్యి ఫస్ట్ డే వచ్చేసరికి 158 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. మీరు చూడండి, అంటే మనకు రిస్క్ ఉండదు. సెకండ్ డే వచ్చేసరికి 218 రూపీస్ దగ్గర ఇలా. ఇది థర్డ్ డే అనమాట, ఫోర్త్ డే ఈరోజు. సో మన వచ్చేసరికి నేను ఎగ్జిట్ చేశాను ఇవి. సో ఎవ్రీడే మీరు చూడండి, ఓవరాల్గా మీకు 6 ఆర్డర్స్లో అని కనపడుతున్నాయి. 2 ఆర్డర్స్ వచ్చేసరికి నేను ఎగ్జిట్ చేశాను. సో ఎవ్రీడే ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎట్లా ఉన్న మార్కెట్ ఇగో, అంటే రిస్క్ లేకుండా, మీ క్యాపిటల్ అనేది రిస్క్ లేకుండా. ఓకేనా, ఈరోజు ఇది 200 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో చూడండి, ఫస్ట్ డే, సెకండ్ డే, ఇది థర్డ్ డే నిన్నటి రోజు, ఇది ఫోర్త్ డే, ఇప్పుడు ఇది ట్రేడ్ అవుతుంది. సో మనకు మార్కెట్ ఎటన్నా పోని హెడ్జింగ్ చేస్తున్నాం కాబట్టి మార్కెట్ ఎటు పోయినా మన క్యాపిటల్ అనేది సేఫ్ ఉండేటట్టు స్ట్రాటజీ క్రియేట్ చేశాం. సో ఇది వచ్చేసరికి నిఫ్టీలో ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో చూపెడతాను. సేమ్ మనం హెడ్జింగ్ స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీలో కూడా క్రియేట్ చేశాం. ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ. సో ఈరోజు చూస్తే ఇది నిన్నటిది ఫ్రెండ్స్. 2 ఆర్డర్స్ నిన్ననే మనం డిప్లాయ్ చేసాం. నిన్న డిప్లాయ్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ డే, అంటే నిన్నటి మార్కెట్లో నియర్లీ 410 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా మనకు చెప్పాను కదా మీకు, 2 స్ట్రాటజీస్కి వచ్చేసరికి అరౌండ్ 62,000 to 70,000 హెడ్జింగ్ స్ట్రాటజీ. ఇక్కడ మనం ఆప్షన్ సెల్లింగ్ చేస్తాం అండ్ ఆల్సో దానికి హెడ్జింగ్ కూడా ఇస్తున్నాం. కాబట్టి ఫస్ట్ డే నిన్నటి అంటే రోజు ఒకటే ట్రేడ్ తీసుకుంటుంది. మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి క్లోజింగ్ వరకు ట్రేడ్ అవుతుంది. మనకి ప్రాఫిట్ అనేది మనకి ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అనేది ఇచ్చే వరకు ఎగ్జిక్యూట్ అయితేనేమో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంది. నిన్న 410 దగ్గర మనకి ఎగ్జిట్ అయింది. ఈరోజు మార్కెట్లో చూడండి, ఈరోజు ఇది మీకు కావాలంటే డేట్ కూడా చూపెడతాను. సో 30 మే 9:30 దగ్గర ఎంట్రీ తీసుకుంది చూడండి. అంటే మనం ఏం చెప్పాం, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఒక పుట్ని ఒక కాల్ని స్ట్రైక్ బేస్డ్. నేను అందుకే చెప్తున్నాను స్ట్రైక్ బేస్డ్. స్ట్రైక్ అంటే 500 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ ఏడుందో ఆ ప్రైస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని సేల్ చేస్తున్నాం. సేమ్ దానికి హెడ్జింగ్గా 100 రూపీస్, అరౌండ్ 100 రూపీస్ దగ్గర మనం ఒక కాల్ని ఒక పుట్ని సేల్ చేస్తున్నాం. సో అరౌండ్ మనకి అటు ఇటు తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ 2. ఇప్పుడు మీకు నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. ఇవి మీరు జస్ట్ ఏం లేదు, జస్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని డిప్లాయ్ చేసుకుంటే చాలు, అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అన్నమాట. సో ఈరోజు వచ్చేసరికి 14 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది హెడ్జింగ్ స్ట్రాటజీ. ఎగ్జిటెడ్. సో ఈరోజు ఎగ్జిట్ అయిపోయింది. ఇంకంతే, రేపటి మార్కెట్లో మళ్ళీ యాక్టివ్ అవుతుంది. పర్ డే 1 ఆర్డరే, రిస్క్ లేకుండా ఈ విధంగా ట్రేడ్స్ తీసుకుంటుంది. ఓకేనా, 2 డేస్. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీస్ చూశారు కదా. సో ఇవనేది మనకి రిస్క్ లేకుండా హెడ్జింగ్ చేస్తున్న స్ట్రాటజీస్ అనమాట. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ కూడా అడిగారు హెడ్జింగ్ స్ట్రాటజీస్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇందులో మాన్యువల్లో కూడా ఎలా తీసుకోవాలనేది. సో మాన్యువల్ కంటే ఆల్గోలు ఏంటంటే మనకి ఆటోమేటెడ్గా అదే తీసుకుంటుంది కాబట్టి మాన్యువల్ కంటే ఆటోమేటెడ్ బెస్ట్. సో ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ చూపెడతాను. ఇప్పుడు మనం చూసిన 2 స్ట్రాటజీస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లింక్స్ మీకు ఇవే అన్నమాట ఫ్రెండ్స్. నిఫ్టీది వచ్చేసరికి ఈ లింకు అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఈ లింకు. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. ఇప్పుడు చూపెట్టినట్టు ట్రేట్రాన్లో పేపర్ ట్రేడ్ ఆప్షన్ చేయొచ్చు. మీకు నమ్మకం వచ్చినన్ని రోజులు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ప్రాఫిటబుల్ అనిపించింది, సో మీరు ఆల్రెడీ నమ్మకం వచ్చింది అనుకున్న తర్వాత మీరు రియల్ అకౌంట్ తోటి పేపర్ ట్రేడింగ్ కాకుండా రియల్ అకౌంట్తో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి హెడ్జింగ్ స్ట్రాటజీస్, ప్యూర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీస్. ఇవి జీరో రిస్క్. ఇవి కాకుండా ఇంకా చాలా స్ట్రాటజీస్ చేసాం ఫ్రెండ్స్. సూపర్ ట్రెండ్ మీద 2 స్ట్రాటజీస్. ఇవి ప్యూర్లీ సూపర్ ట్రెండ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్
సో ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కూడా మీకు ఒకసారి చూపెడతాను. మీకు ఒకసారి రిజల్ట్స్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. సో ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీలో బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఇప్పుడు బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని చెప్పాను కదా, మిడ్ క్యాప్ నిఫ్టీలో తీసుకుందనమాట. 30 మే 1226 1500 దగ్గర క్లోజ్ అయింది. సో ఇలా ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, ఈ మిగతా స్ట్రాటజీ, ఇండికేటర్ బేస్డ్ ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో హెడ్జింగ్ స్ట్రాటజీలో చేయాలనుకుంటే మాత్రం ఈ 2 స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇవి రియల్ టైంలో ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేశారు, మీకంటూ నమ్మకం వచ్చింది, ఎక్యురసీ అనిపించిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మాత్రం మీకు మంత్లీ 14% ఛార్జెస్ ఉంటుంది మీ ప్రాఫిట్ మీద. ఆ ఛార్జెస్ మీరు ట్రేట్రాన్ పే చేయొద్దు అనుకుంటే ఇక్కడ ఎన్జిఎల్ఆర్, ఫైర్సార్, ఎల్ఎల్బిఆర్, అబ్స్ట్రాక్ట్ లింక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయబడ్డాయి. సో అందులో ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని వాటితో ఇలా ట్రేడ్ చేస్తే ఆ 14% ఛార్జెస్ అనేది మీకు రిఫండ్ చేయబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో క్యాపిటల్ ఎంత అని కూడా అడుగుతున్నారు హెడ్జింగ్ స్ట్రాటజీస్కి. దీనికి మీరు హెడ్జింగ్ స్ట్రాటజీ క్యాపిటల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి అరౌండ్ 60,000 ఉన్నా సరిపోతుంది, ఇంకొద్దిగా 70,000 పెట్టుకున్నా సరిపోతుంది. 60,000 ఉన్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయొచ్చు. 70,000 ఉంటే కూడా బెటరే, బట్ అంత అమౌంట్ ఉంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయాలని, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మీరు నేకుడుగా మీరు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేసే బదులు ఇటువంటి రిస్క్లెస్, అంటే మనకి ఎటువంటి రిస్క్లెస్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం బెటరు. సో మీరు జాగ్రత్తగా ఈ స్ట్రాటజీస్ పేపర్ ట్రేడింగ్ చేసుకుని రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.